నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉషా వేమూరి గారు. మరి ఆమెతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే యామిని. బాగున్నారా? చాలా చాలా రోజుల తర్వాత. చాలా బాగుంది. అమ్మ, ఇప్పుడు మనకి శ్రీరామనవమి రాబోతుంది. ఉమ్, ఆ రోజు మనం చేయవలసిన నియమాలంటూ ఏంటి? విశిష్టత గురించి కొద్దిగా మనం అలాగే మాట్లాడుకుందాం. తప్పకుండా. శ్రీరామనవమి అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే అవును. మనం దీనికి విడిగా మనము అంటే చెప్పిందే చెప్పినట్టు కాకుండా హ్మ్. అసలు శ్రీరామనవమి ఇంటి దగ్గర ఎలా చేసుకుంటాం, అసలు ఎలాంటి వేడుక, ఎప్పటి నుంచి మొదలైంది, దీని Yeah. గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆ, విష్ణుమూర్తి దశావతారాలు తీసుకుని ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణ, తర్వాత ధర్మ సంరక్షణ కోసం అని 10 సార్లు దశావతారాలుగా తీసుకుని వచ్చారంటారు. హ్మ్. అందులో రామావతారం, కృష్ణావతారం చాలా విశిష్టంగా చెప్పుకుంటారు. హ్మ్. రామావతారం 7వది దశావతారాల్లో. ఈ 2 అవతారాల్లో ఏంటంటే మనిషిలాగా వచ్చి రాముడు అసలు కంప్లీట్ మానవుడు ఎలా ఉంటాడో అదే. మనం అందరం ఎలా ఎమోషన్స్కి మనము అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్టుగా బాధపడతాము, తర్వాత కోపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఇలాంటి నవరసాలు ఎలా అయితే మన ఫీలింగ్స్లో కనిపిస్తాయో రాముడు కూడా అలాగే ఉండేవాడు. అసలు తన దేవుడు అనే విషయం కూడా తనకి తెలుసు కానీ తెలియనట్టు ఉండేవాడు. హ్మ్. అసలు తెలుసు అంటే పరబ్రహ్మ లెవెల్లో తెలుసు. మనిషిగా తెలియనట్టే మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉండేవాడు. హ్మ్. అలాగే ఉన్నా కూడా ఏం చూపించాడంటే ఆదర్శం మనకి, మనిషిగా పుట్టి అలాగే ఉండిపోకుండా మానవుడి నుంచి మహనీయుడు ఎలా అవ్వచ్చు, భగవంతుడు ఎలా అవ్వచ్చు అని చూపించాడు తన ఆచరణతో. హ్మ్. అంటే ఒక మాట, ఒక బాణం, ఒక పత్ని అనడము, సత్యవ్రతం అనడం, ధర్మం ఆచరించటము. తర్వాత రాముడి గురించి చెప్పాలి అని అంటే మనం క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా గుర్తొచ్చేవి పూర్వభాషి, మితభాషి, స్మితభాషి అంటారు. హ్మ్. అంటే పూర్వభాష అంటే ఇప్పుడు ఎవరైనా రాగానే మొహాలు వెళ్లాడేసుకుని ఉంటున్నాం. ఈ రోజుల్లో సోషల్ స్కిల్స్ చాలా మందికి ఉండటం లేదు. అదే మనకి వాట్సాప్లో, ఇన్స్టాలో మనం తెలియని వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్లు, హాయిలు చెప్తాం, కానీ ఎవరైనా కనిపించినప్పుడు కూడా వెంటనే పలకరించాం. సోషల్ స్కిల్స్ జీరో. టైం తీసుకుంటాం, లేకపోతే ఏమిటో ఏటో చూసుకుంటూ ఉంటాం. అసలు మొహంలో ఒక ఇది ఉండదు, అట్లీస్ట్ ఒక స్మైల్ ఉండదు. రాముడు అలా కాదు. రాముడు ఎప్పుడూ కూడా పూర్వభాషి అంటారు. అంటే ఎవరైనా కనిపించగానే పెద్దవాళ్ళనైతే నమస్కారం అని, వయసులో పెద్దవాళ్ళైతే గురుగారు నమస్కారం అను, బాగున్నారా అనడము, ఇలాంటివన్నీ ముందు పలకరింపు తన మొదలు పెట్టేవాడు రాముడు. పూర్వభాషి. మితభాషి అనవసరమైనప్పుడు మాట్లాడేవాడు కాదు. ఎంత మాట్లాడాలో అంతే అంతే. మాట్లాడేవాడు. పవర్ఫుల్గా ఉండేది మాట. చెప్పదలుచుకున్నది క్లియర్గా, నో మిన్సింగ్ అన్నమాట. ఇది చెప్పాలా చెప్పకూడదా, ఇదేమిటి, ఇది మంచిదా, అలా లేదు. కరెక్ట్గా చెప్పగలగడం. అలాగే ఎంత చెప్పాలో, ఎవరికి చెప్తున్నామో, ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో అది తెలిసి ఉండడం ఆ సమయానికి తగినట్టుగా. తర్వాత ఆ, నవ్వుతూ ఉంటాడు. స్మిత భాషి అనమాట. స్మిత ఎప్పుడు కూడా స్మిత వదనం, అలా నవ్వుతూ ఉంటాడు. చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఇలాంటి క్వాలిటీస్ ఉండేవి. అయితే ధర్మం కోసం తను వచ్చి ధర్మాన్ని నిలబెట్టి చేశాడు. రావణాసురుడు లోక కంటకుడుగా ఉన్నాడు కాబట్టి రావణాసురుడిని సంహరించడం కోసం అని చెప్పి అవతారం తీసుకుని వచ్చాడు. మిగిలినవన్నీ డీటెయిల్స్. సో ధర్మంకి ఎవరైతే అగెయిన్స్ట్ ఉన్నారో అలాంటి అధర్మ పరులందరినీ కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు కదా. ఇప్పుడు అధర్మం ద్వారా తన ఏకపత్ని వ్రతం తనకున్నది, పితృవాక్య పరిపాలన తనకున్నది. తల్లి చెప్పినా కూడా దీనికి ఒక ధర్మ సందేహం వస్తుంది చాలా మందికి. తన కైకేయికి వరం ఇచ్చింది దశరథుడు కదా, మరి తల్లి మాట వినాలా, తండ్రి మాట వినాలా? తండ్రి వెళ్ళమంటే ఎలాగా వెళ్తాడు, తన తల్లి మాట కదా వినాలి, మాతృదేవో భవ అంటారు కదా అని కూడా కొన్ని డౌట్లు ఉంటాయి కొంతమందికి. తల్లి మాట ఏమో ఎప్పుట లాలన పాలన ఇలాంటివి చూసుకునేటప్పుడు దానికి సంబంధించినవేమో తల్లి మాట వినాలట, సేవ చేసేటప్పుడు అలాంటప్పుడు. ఆజ్ఞ పరిపాలించేటప్పుడు తండ్రి మాటే వినాలట. అంత సూక్ష్మాలు తనకి తెలుసు, గురువుల ద్వారా నేర్చుకున్నది. కాబట్టి ఇప్పుడు ధర్మ సూక్ష్మం వచ్చి రాజుగా తండ్రిగా తను ఏం చెప్పాడో తల్లి మాటకు కూడా అలా కాకుండా తండ్రి మాటే విన్నాడు. ముందు రోజు పిలిచి నీకు రేపు పొద్దున పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్తే ఎలా ఉన్నాడో అదే వదనంతో మళ్ళీ ముందు రోజు రాత్రి పిలిచి, కైకేయి మొత్తం సీన్ మారిపోయినప్పుడు కైకేయి పిలిచి, మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, నాకు 2 వరాలు ఇచ్చారు, భరతుడికి పట్టాభిషేకం చేయాలి, నువ్వు అడవికి వెళ్ళాలి అని చెప్పిన అదే చిరునవ్వుతో, అదే స్థిత ప్రజ్ఞతతో ఉన్నాడు. ఎవరికి పాసిబుల్ అవుతుందలా? ఇప్పుడు ఒక ఆనందంకి ఆపోజిట్ ఏదైనా జరిగినప్పుడు డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది కదా, దానివల్ల కోపం వస్తుంది. కామం తీరకపోతే క్రోధం, ఏమీ లేవు. ఎలా ఉన్నాడో
అలాగే ఉన్నాడు మామూలుగా. ఓకే, అడవైనా సరే నేను వెళ్తాను, నేను నాకు వెళ్తానంటే వెనక వీళ్ళిద్దరు వచ్చారు, పరివారం అంతా కూడా నది వరకు వచ్చారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, అదంతా వేరే కదా, వదలలేరు రాముడిని. ఎందుకంటే రామరాజ్యం అంటే కూడా రాముడు ఎలా పరిపాలన చేస్తాడో, ఎలాంటి వాడు ప్రజలకి రాజుగా ఉండాలని ప్రజలు అనుకుంటారో అలాంటి లక్షణాలన్నీ కూడా ఉన్నవాడు శ్రీరాముడు. అందుకని ఇప్పుడు మనం పండగ చేసుకునేటప్పుడు కూడా ఈ కొంచెం ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఎన్ని యుగాలైనా ఇప్పుడు మనకు త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టాడు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ప్రతి కల్పంలో ఈ 4 యుగాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. అయినప్పుడు ఆ మన్వంతరాలు, కల్పాలు, వీటిల్లో ఉండే సంవత్సరాలు అవన్నీ లెక్క చూసుకుంటే అసలు మన ఊహకు కూడా అందదు. అలాంటిది ఎప్పటి త్రేతాయుగము, ఎన్ని వేల సంవత్సరాలు, ఇంకా తర్వాత మళ్ళీ కృష్ణుడు వచ్చాడు, మళ్ళీ కలియుగంలో ఇంతమంది వచ్చారు. ఇంతమంది వచ్చినా ఈ రోజుకి రాజ్యం ఎలా ఉండాలి అంటే రామరాజ్యం అని అంటున్నారు కదా. అలాగా అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ బార్ ఎంత పైకి సెట్ చేశాడు రాముడు. అంటే రాజు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అన్నయ్య ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఏది చూసినా కూడా రాముడిలాగా ఉండాలి, రాముడిలాగా ఉండాలి అని చెప్పేటట్టుగా తన బిహేవియర్ ఒక్కటి కూడా నీకు లోపం కనపడదు దానికి అగేన్స్ట్గా. కాబట్టి రాముడు పుట్టింది మనకి నవమి రోజు అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఆయన జననం జరిగింది. ఈ మధ్య మళ్ళీ చాలా కూడా దాని గురించి వింటున్నాం. అయోధ్య మళ్ళీ పునర్వైభవం వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్ జనవరిలో అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠ చేయడం వల్ల మళ్ళీ వింటున్నాం. రామరాజ్యం మళ్ళీ వస్తుందనే ఆశ కూడా కొంతమందికి కలిగింది. రాముడికి గౌరవమైన సముచితమైన స్థానం ఇచ్చారు కాబట్టి. మళ్ళీ చెప్పాలంటే ఎవరికైనా పుట్టినరోజు చేస్తాం కానీ రాముల వారికి ఒకటే ఆ రోజు కళ్యాణం. రాముల వారికి ఒకటే కాదు ఆమెని, మామూలుగా దేవతా స్వరూపాలు ఎవరున్నా, శివుడు ఉన్నాడు. శివుడు పుట్టినరోజు శివరాత్రి రోజు మనం శివ కళ్యాణం చేస్తున్నాం కదా, పుట్టినరోజు కళ్యాణం కూడా చేస్తాం. రాముడు దీనికి కూడా ఎందుకు అలా పెట్టారంటే, పునర్వసు నక్షత్రంలో రాముడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టారు. అయితే మహానుభావులు, మహాపురుషులు ఎవరైతే పుట్టారో వాళ్ళ పుట్టినరోజు లోక కళ్యాణం. వాళ్ళు లోకంలో ఉండే అందరికీ కూడా వాళ్ళ బాధలు పోగొట్టి కళ్యాణం కారకులుగా ఉండడం కోసం వచ్చారు కాబట్టి అదే సింబలైజ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజున మనం కళ్యాణం చేసుకుంటాం. రెండు ఆ రోజే మహానుభావులందరికీ, అవతార పురుషులు కానీ గొప్ప వాళ్ళందరికీ కూడా దేవుళ్ళకి కళ్యాణం వాళ్ళు పుట్టినరోజే కళ్యాణం చేస్తాం. దానివల్ల ఎవరికి ఆ కళ్యాణం చేసినందువల్ల అంటే మనకి ప్రజలకి కళ్యాణకారకంగా ఉంటుంది, మంచి జరుగుతుంది అని, అందుకని కళ్యాణం చేస్తారు. సో ఆ రోజు ప్రత్యేకంగా మనం చేయాల్సిందంటే మామూలుగా మా అందరికీ అయితే నవరాత్రులు దీక్ష ఉంటుంది. ఇప్పుడు దేవి నవరాత్రులు ఎలా అయితే మనం 9 రోజులు చేసుకుంటామో, వసంత నవరాత్రులు కూడా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు దీక్షాకాలం. ఈ 9 రోజులు ఎందుకంటారంటే, ఇది ఏదైతే సంధ్యా కాలాలు ఉంటాయో, అంటే ఇప్పుడు ఉత్తరాయణం, దక్షిణాయనం 2 ఉన్నాయి సంవత్సరంలో. అలాగే మనకి వసంత ఋతువుకి వచ్చే నవరాత్రులను ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు, దేవి నవరాత్రులు అవి. ఇవేమో లలితా నవరాత్రులు నార్త్ లో అంటారు, సౌత్ లో ఏమో శ్రీరాముడికి చేసే నవరాత్రులు. శ్రీరాముడు కూడా సెపరేట్ కాదు, పురుష రూపం తీసుకున్న లలిత అవతారం అని పురాణాలు చెప్తాయి. దేవి భాగవతం కానీ అన్నిట్లో కూడా పురాణాల్లో రాముడు అంటే ఎవరో కాదు, లలిత పరమేశ్వరి మగ అవతారం తీసుకుంటే ఎలా ఉంటుందో అలా, అది ఆయన అని. అందుకనే లలితా నవరాత్రులుగా కూడా చేస్తారు ఈ 9 రోజులు. ఈ 9 రోజులు ఆ నవరాత్రులు చేసేటప్పుడు ఎందుకన్నారు అలా అంటే, కాలాలు మారినందువల్ల ఈ మనకి యమధర్మరాజు అపమృత్యు భయం కలిగించడం, అంటే కొంచెం ఇట్లా అట్లా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అలా అలా వెళ్ళిపోతూ ఉండడం, పోవడము, అనారోగ్యం బారిన పడడము, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అవన్నీ లేకుండా శక్తి మన లోపల లేటెంట్గా ఉన్న శక్తిని మనం దాన్ని బాగా ఎనర్జైజ్ చేసుకోవడం కోసం సాధనలు చెప్పారు ఇవన్నీ. మన ధర్మంలో ఎప్పుడైనా కూడా మనం చేయాల్సిన సాధన కూడా కాలానుగుణంగా మనకి ఏది మేలు జరుగుతుందో అది చేయమన్నారు. అందుకని నవరాత్రులు చేయమన్నారు. ఇప్పుడు శక్తిని, మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఉపవాసం, దీక్షలు అవన్నీ అంటే నవరాత్రులు అనగానే రాత్రి చేసేది కాబట్టి పొద్దున్నుంచి ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసుకుని మహానివేదన చేసుకుని ఉండే వాళ్ళ కొంతమంది పద్ధతి. కొంతమంది పొద్దున మామూలుగా పూజ అంతా చేసుకుని ఏకభుక్తం ఒకసారి తినేసి మంచం మీద పడుకోకుండా చల్లనీళ్ళు స్నానం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, తర్వాత సాత్విక ఆహారం, అల్లం వెల్లుల్లి మాంసాహారం అలాంటివి ఏం తీసుకోకుండా 9 రోజులు నిష్టగా ఉండి ఇంటి దగ్గర పొద్దున సాయంత్రం మామూలుగా పూజ, తర్వాత చదవాల్సినవన్నీ చదివి రామాయణం పారాయణ చేసుకుని ఏమేమి చదువుతారో వాళ్ళకి అలవాటుగా ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ
అన్నీ అయ్యాక రాత్రిపూట కూడా మహానివేదన చేసి వాళ్ళు చదవాల్సినవన్నీ చదువుకుని దీక్షలంతా పూర్తి చేశాక శ్రీరామనవమి రోజు ఎండ్ చేస్తారు దీక్ష. మొన్నాడు పట్టాభిషేకం అంటే వాళ్ళు కూడా మొన్నాడు ఏదైనా ఇలాంటివి చేసుకుంటారు. కానీ ఇంటి దగ్గర మామూలుగా చేసినా మనం సమిష్టిగా చేసే దాంట్లో శక్తి ఎక్కువ ఎప్పుడైనా కూడా. రాముడు అందరి వాడు, అందరికీ సంబంధించిన వాడు కాబట్టి ప్రతి వాళ్ళు నావాడు నావాడు అని ఓన్ చేసుకుంటారు రాముడు. అందుకని కమ్యూనిటీలో అంటే రాజుగా అంత 11,000 సంవత్సరాలు రాజ్యం చేశారు రాముడు. మరి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు తన మంచి గవర్నెన్స్ వల్ల. అందుకని అందరూ కూడా మన రాముడు లాంటి రాజు అని అనుకుంటారు కాబట్టి కలిసి కట్టుగా అందరూ కలిసి రామనవమి చేసుకుని కళ్యాణం చేసుకునే వేడుక మొదలైంది. కమ్యూనిటీస్ లో లేకపోతే గుళ్ళల్లో అలాంటి చోటంతా కూడళ్లలో అందరూ చేరి 50 మంది 100 మంది చేరి ఒక పండలు పెట్టి అక్కడ విగ్రహాలు పెట్టుకుని కళ్యాణం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందరూ చేసే దాంట్లో ఒక పురోహితుడిని పెట్టి మనం శాస్త్రోక్తంగా చేసుకునే దాంట్లో విధి విధానాలు బాగుంటాయి కాబట్టి అందరికీ ఆనందదాయకం. అందరికీ తెలియదు విడిగా చేసుకోవడం కూడా, కాబట్టి అలా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర అలవాటు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉండి ఎప్పటి నుంచో చేసుకుంటున్న వాళ్ళు విగ్రహాలు, కొత్త విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి ఆ రోజు కళ్యాణ ఘట్టం అదంతా చదివి శ్రీరామనవమి రోజు పూజ అంతా అయిపోయాక అప్పుడు కళ్యాణం మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణం కూడా చేస్తారు. కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇంకా నైవేద్యం కూడా మనం ఎక్కువగా రోజు వడపప్పు, పానకం, వడపప్పు, అరటిపళ్ళు శ్రీరాముడికి ముఖ్యంగా పెట్టాల్సినవి. తర్వాత చలిమిడి, ఈ నవరాత్రుల్లోనూ పానకం, వడపప్పు, చలిమిడి, పళ్ళు అవన్నీ ఎక్కువగా పెడతారు. అది కూడా మళ్ళీ కాలానికి అనుగుణంగానే వేడి చేయకుండా ఉంటుంది, చలవ చేస్తుంది. వడపప్పు, వడ, దాని పేరు వడ అంటేనే వడ కొట్టకుండా, అంటే సన్ స్ట్రోక్ పేరు వడ. వడ దెబ్బ కొట్టకుండా మనకి ఆ వడపప్పు, ఆ పెసరపప్పు దాన్ని ఆపుతుంది. పానకం కూడా వేడి చేయకుండా, ఒంట్లో ఓవర్ హీట్ చేయకుండా మన బాడీ టెంపరేచర్ అది రెగ్యులేట్ చేస్తుంది. ఇవన్నిటికీ మనకు పానకం, వడపప్పు అని పెట్టారు. శ్రీరామనవమికి ముఖ్యంగా అవన్నీ చేసి పంచడం అనేది అలవాటుగా ఉంది. పళ్ళు, ఇంకా పులిహార అవన్నీ ఇంకా ఎవరిష్టం వాళ్ళది. అలా చేసుకుని ముఖ్యంగా అయితే ఇవి మనకి ముఖ్యంగా చేస్తారు. ధన్యవాదాలు.